పేరు నాయుడు, బెజవాడ నాయుడు అంటారు. నీకొచ్చిన కష్టం, ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను. ఆ చిన్నగాడు నీకే కాదు, నాకు శత్రువే. వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. వాడెక్కడుంటాడో చెప్పు. నీ బావ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ చిన్నగాడే నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. ఇన్నాళ్ళు ఆ చిన్నగాడి మూలన మా అన్న ఒక్కడికే కాదు, ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ. నేను ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా ఈజీ ప్రశ్న. స్కూల్లో టీచరు కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పారిపోయి వచ్చా. ఓకే ఓకే ఓకే. ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి, చేద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కమని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను తెలుసా? చిన్న ఎంత మోసం చేసావన్నా! మీ ఏళ్లతో మీ కళ్ళే పొడిపించేసా. ఇది చాలా అన్యాయం అన్నా. నీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. చిన్న ఏంటి ఎందుకని అడగకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెప్పనే గట్టిగా పట్టుకుని అని ముద్దు పెట్టాలి. నాకు కాదు, ఎవరికి మరి? నా మరదలు అంజలికి. బాబోయ్, తప్పైపోతుంది కదా. చెప్పింది చేయి, వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడు. ఓకే ఓకే ఓకే. ఏం చిన్న ఈ టైంలో ఎలా వచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీ బావ అర్జెంటుగా నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటది? ముద్దు. వద్దు. ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడు ఎత్తి మీద అని కొట్టేస్తాడు. ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు, ఆ చెంబు తీసాడు, చేతిలో పెట్టు. అన్న ఈ వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు మొహం మీద పెళ్ళని జల్లి లేపడానికి పద. అరే నాగ, నువ్వు చిన్నపిల్లగాడి పైన జరిగే చూస్తూ నువ్వు టెన్షన్ అయిపోతావు. కూర్చో, తిను మొత్తం తిను. ఏంటన్నా ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా వెళ్ళిపోతున్నాను. అయ్యో, దట్ ఈస్ బంగారం. హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావాన్ని తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటికి వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు. తమ్ముంటే కాపాడుకో. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండు, నువ్వు వెళ్ళొచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను.
వెళ్ళిపోనయా, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనయా. సంజయ్, తాళపాక. అయ్యో, ఏంట్రా? ఏంటి గాయం? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ధ్రువం దేవ బృహస్పతే ధ్రువంద్రష్టాగ్నిశ్చలాశ్వం ధారయతాం ధ్రువం పర్యాప్తమంతరాయాయ సర్వస్తోమోతిరాత్రో. అంజలి, ఏంటిది? అంజలి, డోంట్ టచ్ మీ. నీ వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నిన్ను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికొచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేనెంత సంతోషించానో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? స్టూపిడ్. నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతా అనుకున్నా చూడు. I'm also a stupid. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా
ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటూ మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో కత్తి తీసుకొని కసక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే. భోంచేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని. విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు? గాడి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా.
పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని మొగుణ్ణి లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్న ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్,